ఓకే, టాప్ 5 యానిమే ఆఫ్ 2024. ఫిఫ్త్ వన్ చెప్పు. సిక్స్త్ వన్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ ఇక డౌన్ అంటే నాకు వన్ పీసే ఉంటుంది, కానీ ఇక ఫిఫ్త్ విండ్ బ్రేకర్కి ఇద్దాము. అంటే 2024లో నువ్వు చూసి స్టోరీ లేని కొత్తగా అనిపించి ఓకే బాగుంది, కొంచెం కొత్తగా తీశారు, యానిమేషన్ బాగుంది. వన్ పీస్లోని యానిమేషన్ చెత్త బ్రో. వాళ్ళే యానిమేషన్ని మా యానిమేషన్ బాగాలేదు, 6 months మేము బ్రేక్ తీసుకుంటామని వాళ్ళే చెప్పారు. ఇంకా మనం 1998లోనో 2000లోనో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన 111 ఎపిసోడ్ కూడా అంతే చెత్తలా ఉంది. అది స్టిక్ మ్యాన్ లీగ్ అది. సో అదొకటి. ఫిఫ్త్ బెస్ట్ యానిమే ఆఫ్ 2024 ఏంటి? రెగ్యులర్ టాక్స్ విండ్ బ్రేకర్ అది. నీకా? ఎంత బాగుంటుంది తెలుసా, స్కూల్ ఫైట్ అది. లైక్ టోక్యో రివెంజర్, ఒక టైప్ టోక్యో రివెంజర్స్ లాగానే ఉంటుంది, కానీ టోక్యో రివెంజర్స్ ఏంటంటే టైం ల్యాబ్స్ అది. ఓకే, కానీ ఇది అట్లా కాదు, ఇది ప్రెసెంట్ లో నడుస్తూ ఉంటది. ఓకే, రచ్చ, ఇంకా స్కూల్ ఫైట్స్ ఉంటాయి. ఇంకా దాంట్లో హీరోకి సపరేట్ ఫ్రేమ్ ఉంటది. హీరో వస్తున్నాడంటే ఫ్రేమ్ చేంజ్ అయిపోతుంది ఆవిడని, వాడి ఫైటింగ్ స్టైల్. ఫైనల్ అంటే ఒక్కొక్కరు ఎక్కువ ల్యాక్ కూడా చేయలేదు. నువ్వు కరెక్ట్గా చూస్తే 10 ఎపిసోడ్స్ని అంతమంది క్యారెక్టర్స్కి క్యారెక్టరైజేషన్, వాళ్ళ ప్రీవియస్ స్టోరీ మొత్తం అంతా ఒక 10 ఎపిసోడ్స్లో ఫినిష్ చేసి ఎలివేషన్ చేసి నిజంగా బాగుంది. అది మాత్రం కావాల్సిన మెయిన్ క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో అది నీకు ఇంకా మాంగాలో కూడా కనిపించేవి ఆల్మోస్ట్ అన్నీ మనకి 10 ఎపిసోడ్స్లోనే చూపెట్టిండు వాడు. సాకురా హీరో కదా, ఆ అమ్మాయితోని లవ్ స్టోరీ పెట్టుంటే బాగున్నాయేమో అనిపించింది. మాంగాలో అయితే ఎక్కడ లేదు, బట్ మాంగాలో లేదు, కొంచెం కలర్ ఉంది. ఇంకా ఉన్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ బాగుండేది అది. అవును, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అది. ఇంకా మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు, వెళ్ళిపోతానే ఉంటది స్టోరీ అది. అవును. సో ఇట్ ఈస్ గుడ్ స్టోరీ. అది 5 అనుకుందాము. ఇప్పుడు 4 చెప్పు. నేనా? అంటే ఇంకా టాప్ 5లో ఎవరు ఎస్ అన్నా నో అన్నా వన్ పీస్ టాప్ 5 అయితే ఉంటుంది. టాప్ 5th ప్లేస్ అలా ఇచ్చారు కాబట్టి లాస్ట్ ప్లేస్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి 4th ప్లేస్లో అయితే వన్ పీస్. యాక్చువల్గా 5th ప్లేస్లోనే తొయ్యాలి, బట్ జనాలు చూస్తున్నారు అంటే మనం చూడలేదు, కానీ జనాలు అయితే చూస్తున్నారు, బాగా మంది చూస్తారు. అది వర్స్ట్ యానిమే అయితే నేను చెప్పలేను, ఎందుకంటే జనాలు చూస్తున్నారు కాబట్టి. వర్స్ట్ యానిమేషన్ అయితే చెప్తాను. అది యానిమేషన్ చేంజ్ చేస్తే లెట్స్ సీ, బాగుంటది. ఫిల్లర్ ఎపిసోడ్స్ లేదంటారు ఏంటి బ్రో? నేను ఏ ఎపిసోడ్ ఓపెన్ చేసినా ఫిల్లర్ ఉంటుంది దాంట్లో. గోకు వస్తాడు మధ్యలో, తెలుసా? 590 ఎపిసోడ్లోని గోకు వస్తాడు, ఎవరు తెచ్చి కొలాబ్ చేశారు. ఏంటో వద్దులే, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఆల్రెడీ కామెంట్ కూడా వచ్చింది. కానీ ఓకేలే. నెక్స్ట్ థర్డ్, టాప్ 3. ఇప్పుడు ఇంకా బాగా ఏరైతుంది, ఇంకా రీచ్ ఎక్కువ ఉన్నది దానికి. డాండెడాన్ ఒక ప్రాపర్ డాండెడాన్ చూస్తే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే చాలా ప్లాట్ లైన్స్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక స్టోరీలో ఒక ప్లాట్ అన్ని తెచ్చి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి చేశాడు. బట్ ఎండ్ ప్రోడక్ట్ చూడాల్సిందే, బాగానే ఉంది. యానిమేషన్ బాగుంటది బ్రో. ఒక నాకు చేస్తాడు కానీ బట్ యానిమేషన్ అయితే కరెక్ట్ ఉంటది, చూడాలనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే వేరే ఉంటది. అసలు టాప్ అదే కదా, యానిమేషన్ బాగుంటది. ఒక లవ్ రొమాన్స్ పెడతాడు, ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, బానే ఉంది. ఎవ్రీథింగ్ ఓవరాల్ బాగుంటది. మన సజెషన్ లో టాప్ 3లో ఉన్నా లేకపోయినా సరే డాండెడాన్ చూడాల్సిన రోల్లోని ఇందులో టాప్ 3 టాప్ 2లో ఉన్నది అనుకుంటా డాండెడాన్. ఓకే, ఇది హాయ్ అనిమేలో కూడా అంతే ఉంది, అది టాప్ 10లో ఏదో ప్లేస్ లో ఉంది. ఇంకా టాప్ సెకండ్ ఏమొస్తుంది చెప్పు? నాకైతే నేను పర్సనల్గా ఏదైనా యానిమే చూడాలంటే
ప్లాట్ లైన్, యానిమేషన్ ఇవన్నీ బాగుండాలి. సో డీమన్ స్లేయర్ ఫైనల్ సీజన్ వచ్చింది కదా, హషిరా హషిరా ట్రైనింగ్. ట్రైనింగ్. సో నేను ఇప్పుడు వరకు నా లైఫ్లో చూసిన అన్ని యానిమేస్లోని ది బెస్ట్ యానిమేషన్ డీమన్ స్లేయర్. అది నువ్వు వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ యానిమేషన్. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సినిమా లెక్క ఉంటుంది అది. అవార్డు కూడా వచ్చింది కదా, అవార్డు విన్నింగ్. ఆ, బాగుంటుంది ఆ స్టోరీ చాలా బాగుంటుంది. కానీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అది 5th ఇన్ఫినిట్ కేసులా అది. ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ ట్రైలర్ అంత గొప్పగా లేదు. బట్ అది ఓకేలే కానీ ఇంకా పర్టికులర్ గా డీమన్ స్లేయర్ దగ్గరికి వస్తే Demon Slayer- ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క స్పెషలైజేషన్, ఒక్కొక్క కాస్ట్యూమ్, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, అదంతా అది కూడా సేమ్ విన్ బ్రేకర్ లానే ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఎవరి స్టోరీ ఎంతసేపు చూపించాలో అంతసేపు ఆ, చూపించేసి అంతసేపే. ల్యాగ్ ఉండదు. లాగ్ ఉండదు. ఎక్కడ స్టోరీ బయటికి రావాలో అక్కడే బయటికి వస్తుంది, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రాదు అది. చిన్న సెగ్మెంట్ కూడా చేస్తాడు. ఇది హషిరా ట్రైనింగ్ ఆర్క్, ఎంటర్టైన్మెంట్ విలేజ్ ఆర్క్ అంటే బాగుంటది. నాకు డీమన్ చూడు. స్లేయర్ దేనికైనా నచ్చింది అంటే అది యానిమేషన్ కి నచ్చింది. ఇంకా స్టోరీ ఏంటంటే లైన్ దాంట్లో అయితే soul స్టోరీ ఉండాలి. లైన్ అయితే అది ఆల్రెడీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. నీకు ఉంటది. సో ఇంకా 1 టాప్ 1 ఇప్పుడు నువ్వు చెప్పు. టాప్ 1 టాప్ 1 నువ్వు చెప్పు, నేను చెప్తున్నాను కదా అన్ని. నీ సజెషన్ చెప్పు. టాప్ 1 యాక్చువల్ ఫ్యాక్ట్ కాకుండా నీ సజెషన్. నువ్వు నా suggestion 2024 లో రిలీజ్ అయినా ఓకే. 2 ఉన్నాయి. ఓకే, ఒకటే సీజన్ ఉంది, రెండు సీజన్లు ఉన్నాయి. కాకపోతే మోస్ట్ యాంటిసిపేటెడ్ 2 సీజన్లు బ్లూ లాక్. ఓకే. ఇది సైకో యానిమే అది. సెకండ్ అది కైజో నెంబర్ 8. కైజు నెంబర్ 8 కూడా సేమ్ బ్రో. ఏంటి అన్ని అక్కడక్కడి నుంచి ప్లాట్స్ అన్ని ఎత్తుకొని వచ్చి పెంచి ఒక దాంట్లో పెట్టేసి, బట్ ఎండ్ ప్రోడక్ట్ అయితే చూడడం బాగుంటుంది. యానిమేషన్ కూడా కైజోది క్యారెక్టర్ కళ్ళు అట్లాంటివి కొంచెం అట్లా ఉన్నా కానీ ఓవరాల్ యానిమేషన్ అయితే ఇంకా రచ్చ, అసలు బాగుంది. ఇంకా దీనికంటే బాగున్నది, 1 పీస్ కంటే అదే బాగున్నది. వన్ పీస్ దేని కంపేర్ చేసుకున్నా 1 పీస్ తోటి బాగానే ఉంటది, కానీ అదొకటి. అండ్ బ్లూ లాక్ అయితే అసలు కంప్లీట్ నిన్ను ఒక లెవెల్ కి తీసుకుపోయి కింద పడేస్తారు వాళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్ లో. మళ్ళీ అది మొత్తం సీజన్ కాదు, ఒక్కొక్క ఎపిసోడ్ లో ఇట్లా హార్ట్ ఇట్లా కొట్టుకుంటా ఉంటది, చూస్తూ ఉంటే కొడతాడా గోల్ అని. టాప్ 1 లోని ఏం చెప్పు, బ్లూ లాక్, కైజో నెంబర్ 8, సోలో లెవెలింగ్. అది ఓకే బ్రో. సోలో లెవెలింగ్ అది చదివి నాకు బోరు కొడుతుంది. అది తొందరగా రిలీజ్ చేసేస్తే చూసేస్తాం ఇంకా anime. కానీ అది కూడా విండ్ బ్రేకర్ బ్రో, best. విండ్ బ్రేకర్ లోని ఇదే స్టోరీ లైన్ నడిపిస్తూ రొమాన్స్, Love story. రిలేషన్ అటాచ్ చేశాడంటే మాత్రం కన్ఫర్మ్ గా విండ్ బ్రేకర్ డౌన్ ద లైన్ 2-3 years లో టాప్కి వచ్చేసిద్ది. వస్తుంది కానీ కాకపోతే ఉమేమియా వాళ్ళ సిస్టర్ కదా, ఆమె ఆలోచిస్తాడేమో వాడు. అలా ఎన్ని ఆలోచిస్తే ఎక్కడ అవుతుంది. మళ్ళీ ఉమేమియా చిత్తు కొడతాడేమో మరి, చూద్దాం. కానీ ఎంత ఒక 180 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి కదా, లైక్ చాప్టర్స్ మాంగా చాప్టర్స్ ఎక్కువగానే ఉంటాయి బ్రో. బట్ ఫైనల్ అవుట్పుట్ యానిమేషన్కి వచ్చే టైంకి ఏమవుతుంది, 20 ఎపిసోడ్స్కి ఒక యానిమే రిలీజ్ చేస్తున్నాడు. 20 చాప్టర్స్ ఒక యానిమేనా? ఎప్పుడు బ్రో విండ్ బ్రేకర్ మాంగా ఎప్పుడు వచ్చింది? డాండెడ్ అండ్ మాంగా 2018 లో వచ్చింది. ఎప్పుడు యానిమే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అట్లా అనుకుంటే ఇది కూడా ఉంది మరి. బరుటో ఎప్పుడు వస్తుంది బ్రో? అసలు న్యూ జెన్ యానిమేలోని ఒక కొత్త ప్లాట్, కొత్త స్టోరీ లైన్, ఒక అన్ని ఇప్పటి వరకు ఉన్న అన్ని యానిమేస్ ని బీట్ చేసి వన్ పీస్ మాంగాకి ఎదురు వెళ్తుంది బ్రో బరుటో మాంగా. అసలు ఇంకా చూడు దాని యానిమే వస్తేప్పుడు ఎలా ఉంటుందో. ఇంకొకటి ఏంటంటే వన్ చాప్టర్ రిలీజ్ అవుతుంది, వన్ పీస్ ఏమో ఇంకా అలా రిలీజ్ చేస్తూనే ఉంటది మాంగా. వారం రిలీజ్ అవుతుంది. బరుటో వన్ పీస్ కన్నా ట్రెండింగ్ లో ఉంది.
అది మరి ఎట్లా బ్రో టైం స్కిప్ అవుతాడు వాడు, ఏమేమో పవర్లు వస్తాయి వానికి, ఒక్కొక్కలేమో డివైన్ ట్రీ హ్యూమన్ అయిపోతారు. షింకి సాస్కే పోతనే ఉంటున్నారు, ఒక్కొక్క టాప్ క్యారెక్టర్ అందరు వెళ్ళిపోతున్నారు. నరుటో ఏడున్నాడో నీకు తెలుసా? నాకు తెలియదు. ఏమైతుంది మరి బాగా. అయితే టాప్ 5 యానిమేస్ ఏం చెప్పాం? 5th వన్ విండ్ బ్రేకర్. విండ్ బ్రేకర్. 4th అది వన్ పీస్. అదే వన్ పీస్ 5th పెట్టి వన్ పీస్ 5th. 4th విండ్ బ్రేకర్. 3rd డాండెడాన్ ఫర్ యానిమేషన్. ప్లాట్ అంటే రెగ్యులరే బట్ యానిమేషన్. సెకండ్ ఇంకొకటి యాడ్ చేస్తా నేను, డీమన్ స్లేయర్ ప్లస్ డిఎస్ ఇంకా జేజేకే. ఓకే. సీజన్ 2 అయితే సాలిడ్, దాన్ని ఏమంటారు. బట్ ఈ యానిమేషన్ కూడా ఒక మొత్తం ఫినిష్ అయ్యి రిలీజ్ చేస్తేనే ఎందుకో బింగ్ చేయాలనిపిస్తుంది. అవును, వెయిట్ చెయ్యాలి, మళ్ళీ తలనొస్తా ఉంటది. టైప్ ఆఫ్ చిరాకు. ఓకే, మంచిగా అనిపించదు కానీ బట్ స్టిల్ జేజేకే సీజన్ 2 మొత్తం ఒక పవర్ ప్యాక్ ఉంటది. యాక్షన్ అంతా, సుకునా బయటకు వస్తాడు, చిత్తు కొడతాడు ఒక్కొక్కడిని, కంప్లీట్ షిబుయానే యాషెస్ అయిపోతుంది. ఇంకా సెకండ్ డీమన్ స్లేయర్, ఫస్ట్ బ్లూ లాక్, కైజు నెంబర్ 8. బ్లూ లాక్ అయితే మస్ట్ వాచ్ అసలు. ఓకే, బాయ్.